హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాది సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. మళ్ళీ వాల్మీకి మహర్షి గోపేష్ఠిం మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథావృష్ట అంటారు. అంటే ప్రారంభంలో చంద్రికావర్ణను చేస్తూ చంద్రుణ్ణి చూసి ఈ మాట అన్నారు. మళ్ళీ ఇప్పుడు అన్నారు. అంటే ఇంతవరకు ఆ ఉపమానం అన్వయిస్తూనే ఉంది, రావణ జీవితాన్ని చూపెడుతూనే ఉంది. సరే, ముందుకు నడిచాడు. రావణ పానభూమిలో ప్రవేశించాడు. ఇంతకు ముందు ఒకసారి స్వామిని ఈ భూమి పిలిచింది. ఆయన తప్పుకున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ కూడా అన్వేషింపవలసిన స్థితి. నిజానికి ఇది రావణ తామస ప్రకృతికి ప్రతీకారూపం. అన్వేషిస్తున్నాడు. లేళ్ల మాంసం, అడవి పందుల మాంసం అక్కడుంచబడ్డాయి. నెమళ్ళు, కోళ్ళు, వీటి మాంసాలు ఆ వెండి గిన్నెల్లో సగం సగం తినగా మిగిలినవి. అలాగే అడవి పంది మాంసాన్ని వరార్ధంసక మాంసాన్ని రుచికమనే లవణంలో కలిపి పెరుగుతో వండుతారట. అదిగో ఆ వంటలు. అలాగే మృగమయూరాల్ని తినేశారు. ఎంతవరకు? శల్యావిశిష్టంగా. అవిగో వాటి స్వరూపాల్ని ఇలా స్వామి చూస్తూ నడుస్తున్నాడు. అనేక రకాల లేహ్యములు, భక్ష్యములు, పానీయాలు, భోజ్యాలు, ఆమ్లాలు, లవణ సంయుక్తాలైన రాగ షడాభాలు, తెల్లకళ్ళు, ద్రాక్ష, దాడిమ మొదలైన రసాలతో, తెల్ల ఆవాల వంటి ఇతర సామాగ్రులతో కలిపి చేసిన రసాయనం. ఇది చిక్కగా ఉంటే షడభం, పల్చగా ఉంటే రాగం. త్రాగుడుచే వడలు తెలియక వెదజల్లిన పండ్లు, పూలు, వాటి సౌరభాలు. ఈ పానభూమిలో దీపాలు లేవు, మరెలా కనిపిస్తుంది? తినేవాళ్ళు ఎలా తిన్నారు? స్వామి ఎలా చూస్తున్నాడు? ఆ ఆసనాల ప్రకాశం ఉంది. ఎవరి ఆసనం వారికి ఎదురుగా ఉన్న భక్ష్యవేదికను చూపిస్తుంది. అంతే. అంత మాత్రం చేతనే దీపం లేకుండానే దీపిస్తున్నాయి. ఇక కేవలం పానవేదికలు రంగం. అందులో ఉంచబడిన సుర, కృతసుర, మాధ్వికం, సర్కారసవం, పుష్పాసవం, ఫలాసవం వంటి రకరకాల ఆసవాలు, వాటితో నిండిన వెండి, బంగారు, స్ఫటిక పాత్రలు. ఆ పాత్రల్లో కొన్ని చోట్ల సగం త్రాగిన పాత్రలు, కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న పాత్రలు, కొన్ని చోట్ల నిండుగా ఉండిపోయిన పాత్రలు, అలాగే భక్ష్యాలు. ఇలా స్వామి చూసుకుంటూ వెడుతున్నాడు. ఇక మహర్షి హా అన్నారు. ఇదొక చిత్రం. వీటిని ఎందుకు చూడాలి? తాను చూడవలసినది సీతను కదా. ఆ సీత కోసం స్త్రీముఖాల్ని చూస్తూ వస్తున్న స్వామి ఆడది లేని చోట ముందుకు వెళ్ళాలి గాని ఈ పరీక్ష ఎందుకు? రావణ పానభూమి కేవలం అన్నమయ కోసం. కేవలం అన్నమయ కోసాన్ని నమ్ముకున్నవాడు తామసుడు. అది సాత్వికుణ్ణి కూడా మోహింపచేస్తుంది. సామాన్యుడు రోజు సారా దుకాణాన్ని చూసి ఏదో ఒక రోజున దానికి లొంగిపోయినట్లు దీన్ని దాటాలి. స్వామి బుద్ధిమంతుడు, వీటన్నిటినీ తిరస్కరించినవాడు. అందుకనే ఆ భూమిలో ఆగిపోలేదు, చూస్తూ వెడుతున్నాడట. ఏ చూడటం మన వంటి సామాన్యుల మనోవికారాలను చెప్పుకోవటం కోసం, ఆ వెళ్ళటం జితేంద్రియుల లక్షణాన్ని తెలియజేయటం కోసం. సరే, అలా తిని తాగి ఒళ్ళు తెలియక కాంచిచ వస్త్రం మన్యస్యాం స్వపత్యాం పరాధయాచ ఆహృత్యంచ బలసుసప్త నిద్రాబల పరాజితాః అంటారు మహర్షి. చెప్పటంలో సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎలా తెలియజేస్తారో చూడండి. అసలు బట్టలు లేవని అనరు. నిద్రాబల పరాజిత అయిన స్త్రీ ప్రక్కదాని బట్టలను కూడా తానే పైన వేసుకుందట. ఇప్పుడు 2 చీరలున్న దాన్ని స్వామి చూస్తున్నాడట. ఇలాంటి సంస్కారంతో అలాంటి స్వరూపాలని చూస్తున్న స్వామి జగమాం మహతిం చింతాం ధర్మ సాధ్వస సంకిత, ధర్మలోప భయాన్ని పొందేడట. పరోపకారం కోసం చేసే పని అయినా అందులో స్వార్థభావ ప్రవేశిస్తోందేమో అని సత్పురుషులు భయపడుతూ ఉంటారు. అందుకనే మధ్యలో విమర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామి అనుకుంటున్నాడు, ఏమిటి నే చేస్తున్నది?
ఎందుకు నే చూస్తున్నది? ఇలా ఒకరి నుండి ఒకరిని చూసుకుంటూ వస్తున్నానే, ఇటువంటి వాళ్ళని చూడటంలో నాలో ఆసక్తి కానీ తద్రూపమైన కామం కానీ ఉందా? ఒకసారి తన మనసును తాను పరామర్శ చేసుకున్నాడు. లేదు అనే నిర్ణయానికి వచ్చి హేతువును చూపిస్తున్నాడు. నా మనసు ఏ విధమైన వికారాన్ని పొందలేదు. ఈ స్త్రీలను చూడకముందు సీతాన్వేషణ దక్షమైన మనసు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అనుకున్నాడు. అది ధృతి అంటే. అందుకని నే చేస్తున్న పని సరైనదే. ఇంద్రియాల్ని విషయాలపై ప్రసరించడానికి మనస్సే కారణం. ఆ మనసే శుభ అశుభ అవస్థ కారణం అవుతున్నది కదా. అటువంటి నా మనస్సు సువ్యవస్థలో ఉంది. అంటే ఏ వికారాన్ని పొందటం లేదు. కనుకనే చేస్తున్న పని సరైనదే. ఇది స్వామి తన మనసును తాను పరీక్షించుకున్న విధానం. అయితే మరి ఎంతసేపు స్త్రీల మధ్యనే వెదుగుతావెందుకు అని అంటారేమో. ఆడుదాని కొరకు ఆడవాళ్ల మధ్యలో వెదకక ఇంకెక్కడ వెదకను? మృగాల మధ్య వెదకనా? ఇలా తపనపడి తర్కించుకొని ప్రతి స్థలాన్ని వెతుకుతూ అన్వేషణలోని ప్రతి క్షణానికి ముందు సంస్కారాన్ని అడ్డుపెట్టుకుని పానభూమిని విడిచిపెట్టి అడుగు ముందుకు వేస్తున్నాడు. శ్రీరామపత్ని కనబడటలేదు. అనేక విధాలు ఆలోచిస్తున్నాడు. సీత చనిపోయి ఉంటుంది. వెతికితే కనబడకపోతుందా? ఇది సామాన్యం. సీత ధ్రువకళ. దానికి నాశనం ఉండదు. సాధకుడు అన్వేషిస్తే దర్శింపబడుతుంది. 16వ చంద్రకళకు ధ్రువకళ అని పేరు. దానికి క్షయం లేదు. దాని నుండి దాని వరకు వృద్ధి క్షయాలుంటాయి. అమ్మవారి స్వరూపము అట్టిదే. సాధకుడు ఆ సాధ్యసిద్ధి అయ్యే వరకు అట్టి శ్రద్ధను పొంది ఉండాలి. ఇక్కడ ధ్రువాహి సీత అనే మాటకు ధ్రువాహి సీత అనే అర్థం. కానీ ఇంతలో రావణ అంతఃపురం అంతా వెతికాను. రావణ స్త్రీలందరినీ చూశాను. ఆ మహాపతివ్రత సీత కనబడలేదు. నా శ్రమంతా వృధా అయింది అని అనుకుంటాడు. కాలాన్ని అతిక్రమించి పౌరుషాన్ని విడిచిపెట్టి సీత కనబడలేదని సుగ్రీవుని దగ్గరకు వెడితే ఇంకేమైనా ఉందా? ఆయన మహాబలవంతుడు, తీవ్ర దండన విధి ఉన్నవాడు. అంతేకాదు సముద్రం దాటి వెళ్ళి ఏం చేశావని మా వానరులు అడుగుతారు. అంగద జాంబవతాది పెద్దలకు ఏమని సమాధానం చెప్పను. ఇది స్వామి బాధ. సాధనలో ఉన్నవానికి కొంతకాలం గడుస్తుంది, కానీ లక్ష్య నిర్దేశం కాదు. పైగా చెరుపు మరుపులు వస్తాయి. కానిది అయినట్లు అనిపిస్తుంది, కాదని తెలుస్తుంది. అసలు అసాధ్యమైనది ఏదో ఉన్నదే, అది దొరకదని అనిపిస్తుంది. అలసట వస్తుంది. అలసట వలన చాలా శ్రమపడ్డానన్న భావం పుడుతుంది. ఫలితం దక్కనప్పుడు ఈ శ్రమ ఎందుకని నిర్వేదం కలుగుతుంది. నిర్వేదం వలన దుఃఖం పుడుతుంది. దుఃఖం వలన నిరాశ కలుగుతుంది. నిరాశ కార్యవిఘ్నతకు కారణమవుతుంది. అందువలన నిర్వేదం లేని స్థితి ఉన్నదే, అదే సర్వ సంపదలకు మూలం, సర్వసుఖములకు మూలం. నిర్వేదము లేనివాడే సర్వకార్యాల్లోనూ ప్రవర్తించే ఉత్సాహాన్ని పొందుతాడు. బుద్ధిమంతుడే ధైర్యవంతుడు. మనం సుందరకాండ పారాయణం వలన పొందవలసిన మానసిక పరిపుష్టి ఇది. 4 అంగుళాల చోటు కూడా విడువలేదు. రావణాంతఃపురమందు ఆ స్వామి చూడవలసినది లేదు. వివిధ ఆకారాల్లో ఉన్న రాక్షస స్త్రీలను చూశాడు. అక్కడక్కడ ఆ జానకి కనబడలేదు. లోకమందు సాటి లేని రూపవతులైన విద్యాధర స్త్రీలను చూశాడు. అక్కడ రాఘవనందిని కనబడలేదు. శ్రేష్ఠురాలైన నాగకన్యల్లో వెతికాడు. అక్కడ సీత కనబడలేదు. బలాత్కారంగా అపహరింపబడి తీసుకుని వచ్చిన నాగకన్యలున్నారట. అక్కడ జానకనందిని దర్శనం కలగలేదు. ఇలా ఎంతోమంది స్త్రీలను చూశాడు. కానీ సీతను చూడలేకపోయిన స్వామికి విషాదం అలముకున్నది. వానర్ ప్రభువుల ప్రయత్నం, ఈ సముద్ర తరణం అన్నీ వ్యర్థమయ్యాయి అని స్వామి బాధపడుతూ ఆ విమానాన్ని దిగి ఆ విధంగా శోకముచే దెబ్బతిన్న మనసు వలన విచారమును పొందాడు. అయితే ఏమై ఉంటుంది? ఆవిడ కనబడకపోవడానికి ఆమెయే కారణం.
అంతేకాని నా ప్రయత్నం మాత్రం కాదు అనుకుంటాడు. సాధకునికి ఇదొక దశ. దైవికమైన విషయంలో ఆలోచిద్దాం. జపం చేస్తూ ఉంటాడు, లేదా ఏదో నియమాన్ని అనుసరిస్తూ ఉంటాడు. కొంతకాలం అవుతుంది, అది ఫలించదు. వెంటనే దైవంపై అవిశ్వాసం కలుగుతుంది. ఇంత జపం చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, దైవం అంటూ ఉంటే ఫలితాన్ని ఇయ్యవద్దా అనుకుంటాడు. ఎప్పటికి ఫలితం వస్తుందో అప్పటి వరకు ఆ పని చేస్తూనే ఉండాలి అనే ధృతిని కోల్పోతాడు. ఇటువంటి సమయాల్లోనే సుందరకాండ పనిచేస్తుంది. అలాగే లౌకికమైన కార్యాన్ని ప్రారంభించిన వాడు కూడా ఎంత తంటాలు పడ్డానండి పని కాలేదు, ఎంత తంటాలు పడ్డానండి పని కాలేదంటాడు. అలా కాక పని పూర్తయ్యే వరకు తంటాలు పడాలని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు పని అయ్యే స్థితిలో మానేస్తాం మనకు తెలియక. అలాగే దైవానికి మనకేక వినబడే పరిస్థితి వచ్చేటప్పటికి జపాన్ని మానేస్తాం. ఇదంతా ఎందుకు వస్తుందంటే నేను జపం చేస్తున్నాను, నేను కార్యం నడుపుతున్నాను అని అనుకోనటం వలన. అలా కాక ఇది నా పని, దాన్ని నేను నిర్వహిస్తున్నాను, అది నెరవేరే వరకు ఇలాగే చేస్తూ ఉంటాను అని అనుకుంటే ఇబ్బంది లేదు. కనుక పురుషాకారం అహంకారం మూలకమవుతున్నది. సరే, స్వామి ఆలోచిస్తున్నాడు. దొంగిలించుకుని వస్తున్న రావణునికి మార్గమధ్యలో రామబాణం జ్ఞాపకం వచ్చి ఆ సీతను సముద్రంలోనికి వేసాడేమో. కాకపోతే వాడి గమన వేగానికి తట్టుకోలేక ఆవిడే సముద్రంలోకి జారిపోయిందేమో. కాకుంటే ఈ దుష్ట రాక్షస స్త్రీలు తినేశారేమో. లేకపోతే రామ విరహాన్ని భరించలేక ఆమె ప్రాణత్యాగం చేసేసిందేమో. కనుక ఆమె ఎలా మరణించినా ఈ వార్తను రామచంద్రునికి నివేదించటంలో నేను సమర్థుణ్ణి కాను అని అనుకున్నాడు. ఇది అజ్ఞానం. అప్పుడే ఆమె చనిపోయిందని అనుకున్నాడు. నేను సర్వం చూశాను అని అనుకున్నాడు. సీతాన్వేషణ విషయంలో నా పని పూర్తయిందని అనుకున్నాడు. ఈ దుఃఖ వార్తను రామచంద్రునికి ఎలా చెప్పకుండా ఎలా ఉండను? చెబితే దోషం, చెప్పకపోతే దోషం. సీతను చూడకుండగా సుగ్రీవపట్నం పెడితే నేనేమి సాధించినట్లు? సరే, పెడతాను. సీత కనబడలేదని చెబుతాను. అంతకుముందే 3 దిక్కుల వారు వచ్చి ఈ మాటనే చెబుతారు. నేను కూడా అలాగే చెబితే సీత మరణ వార్తను చెప్పినట్లవుతుంది. వెంటనే శ్రీరాముడు జీవితాన్ని విడిచిపెడతాడు. అతనితో సరిపోతుందా? రాముని యందు నిత్యానురక్తుడైన లక్ష్మణుడు మరణిస్తాడు. ఆ తరువాత సోదరుల మరణ వార్తను విని భరతుడు మరణిస్తాడు. అది విని శత్రుఘ్నుడు మరణిస్తాడు. పుత్ర మరణాలను తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయులు మరణిస్తారు. ఇదంతా చూసి అనిన మాటను నిలబెట్టుకోలేకపోయానే అని దుఃఖంతో సత్యసంధుడైన మా రాజు సుగ్రీవుడు మరణిస్తాడు. ఆ తరువాత భాతృవియోగంతో మా రాణి రూమా మరణిస్తుంది. తరువాత తార మరణిస్తుంది. పితృవ్య వియోగంతో యువరాజు అంగదుడు మరణిస్తాడు. ప్రభు మరణాలను చూసిన మా వానరులు రాళ్లతో తలలు వదలగొట్టుకుని మరణిస్తారు. ఆ తరువాత వారి భార్యపుత్రులందరూ విషం త్రాగి ఉరిపోసుకుని బలవన్మరణాలను పొందుతారు. ఇలా నేను వెళ్ళటం వల్ల ఇటు ఇక్ష్వాకు కులం, ఇటు వానర కులం సర్వనాశనం అయిపోతాయి. ఒక్క క్షణకాలంలో స్వామి దృష్టిలో అటు రఘుకులం, ఇటు వానర కులం సర్వనాశనం అయిపోయాయి. స్వామి ఏకాకి అయి ఉన్నాడు. విషాదయోగంలో ఉన్నాడు. విషాదమంటే నరకమే. నరకమంటే తానెవరో తనకు తెలుస్తూ ఉంటుంది, కానీ తన దుఃఖం నుండి తాను తప్పించుకోలేక బాధపడుతూ ఉంటాడు. ఈ స్థితి నుండి తననెవరైనా తప్పించాలి. కనుక స్వామి అందుకని వెళ్ళాను. సీతను చూడకుండా కిష్కింధను చూడటం సాధ్యం కాదు అనుకున్నాడు. ఇది సంగతి. తాను సర్వం చేసేననుకున్నాడు. చూడవలసినది లేదనుకున్నాడు. చూడవలసిన వస్తువునకు స్థితి లేదనుకున్నాడు. తాను చూడలేకపోవటంలో లోపం లేదనుకున్నాడు. చిత్రమేమంటే బయలుదేరే ముందు సముద్రాన్ని దాటడానికి సిద్ధపడుతున్న సమయంలో వానరులను చూసి లంకలో సీతను చూడలేకపోతే ఈ వేగంతోనే దేవలోకానికి వెడతాను అని చేసిన ప్రతిజ్ఞనే మరిచిపోయాడు. కనుక ఈ స్థితిలో అనుకున్నాడు.
ఇది సాధకుడైన వానికి కాని వానికి తేడా. ఎంత విషాదంలో ఉన్నా ఆంజనేయ స్వామి మనసు బలహీనం పడదు, స్వసాధ్యాన్ని కోల్పోదు, ఆత్మహత్యకు దారి తీయదు. ఇదే అంగదుడైతే ఏ చిన్న ప్రతిఘటనకు తట్టుకోలేడు, ప్రాయోపవేశం అంటాడు, మరణం అంటాడు. అందువలననే స్వామి ఏ చెట్టు క్రిందో ఉంటూ తాపసునిలా బ్రతుకుతాను అనుకుంటాడు. కొంతసేపటిలో మళ్ళీ ఆలోచన మారుతుంది. లంకతో సహా రావణుని తీసుకుని రాముని ముందు పెట్టనా అని అనుకుంటాడు. ఇలా అస్తవ్యస్త ఆలోచనలతో సాధకుడు అహంకార మూలక అజ్ఞానంలో పడతాడు. దాని వలన దుఃఖం, దాని వలన కార్యవిఘ్నత కలిగితే సాధకుడు భ్రష్టుడవుతాడు. కాస్త సుకృతం ఏదైనా అడ్డుపడితే తిరిగి తన మార్గంలోకి వస్తాడు. కనుకనే శోకంతో పాటు ధ్యాన పరితాత్ముడైన స్వామి ఆలోచించాడు. అలా ఒక్కసారి తన లక్ష్యమూర్తి ధ్యానించేటప్పటికీ యశస్విని అయిన రామపత్నిని చూసే వరకు పునఃపునః లంకలో వెదుగుతూనే ఉంటాను. ఎందుకని? చూసేనన్న యశస్సును తనకు ఆమెయే ఇవ్వాలి. తెచ్చుకున్నాడన్న యశస్సును రామునికి ఆమెయే ఇవ్వాలి. బంధించాడన్న యశస్సును రావణునికి ఆమెయే ఇవ్వాలి. అందుకని అలా అనుకున్నాడు. ఇది కార్యజ్ఞానం. ఇంతవరకు తాను వెదికిన చోట్లు ఎక్కడో అక్కడ నిజంగా సీత కనబడితే తనకు అంతకంటే దుఃఖం మరొకటి ఉంటుందా? అట్టి సీతను తాను అంగీకరింపగలడా? అలా సీతను చూసి లంక నుండి తాను కిష్కిందకు వెళ్ళగలడా? ఆయాసం వలన వచ్చిన ఆలోచనే కానీ ఇది జ్ఞానమా? కనుక సుందరకాండ పారాయణ వ్రతస్థులకు ఇది దాక్ష్యం. సుందరకాండ పారాయణ వ్రతస్థులకు ఇది దాక్ష్యం ఏర్పడాలి. ఆ క్షణంలో స్వామి పోగొట్టుకున్నదేమిటో దాన్ని తాము పోగొట్టుకొనకూడదు. స్వామి మన కోసం పోగొట్టుకుంటే మనం మన కోసం నిలబెట్టుకోవాలి. సరే, అలా ఆ కార్యజ్ఞానాన్ని పొందేడో లేదో దుఃఖనాశనమయ్యింది. దుఃఖనాశనం కాగానే సుఖప్రాప్తికి తగిన దర్శనం కలుగుతుంది. అందుకే అశోక వనికాచయం దృశ్యతే యా మహోద్రుమాం ఇమామధిగమిష్యామి నహియాం విచితమాయా అని అనుకున్నాడు. అశోకవనం కనబడింది అంటే సుఖస్వరూపం కనబడింది. దానివలన తాను చూడనదేదో చూడవలసినదేదో తెలిసింది. ఇంతకంటే ఏం కావాలి? కనుక రహస్యం ఏమిటంటే స్వామి సీతను వెదకలేదు, సీతే స్వామికి కనబడింది. వెదుకుతున్నానని అనుకున్నంతసేపు ఆవిడ కనబడలేదు. మహాకౌల కావ్యాలలో మరణం అని ఒక అవస్థ ఉంటుంది. మరణం అంటే చావు కాదు, మూర్ఛా మరణ స్థితి వంటి స్థితి. అప్పుడు తన శరీరం తన వశంలో ఉండదు, తన ఇంద్రియాలు తన అదుపులో ఉండవు, తన మనసు తన స్వాధీనంలో ఉండదు. ఇట్టి స్థితి అందులో ఉన్న నాయికకు కలుగుతుంది. ఆ క్షణంలో నాయక దర్శనం కలుగుతుంది. తిరిగి ఆమె జీవిస్తుంది. అంటే తిరిగి ఆమె ఇంద్రియాలు ఆమె అధీనమవుతాయి. ఆమె మనసు ఆమె ఇష్టాన్ని అనుసరించి ఉంటుంది. ఈ స్థితి భక్తునికి కూడా వస్తుంది, సాధకునకు వస్తుంది. ఆ స్థితి వచ్చే వరకు భగవంతుడు కల్పించుకోడు, సాధన సిద్ధించదు. స్వామికి అశోకవన దర్శనం కలగగానే ఒక్కసారి తన శక్తి పునః తనకు వచ్చినట్లయింది. శక్తిని కలిగింపవలసిన దైవ జ్ఞాపకానికి వచ్చాడు. సమస్త దేవతా నమస్కారం చేశాడు. ముహూర్తకాలం ధ్యానం చేశాడు. వెంటనే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవంచ తస్తే జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియా మణిలేఖ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని చేతులు జోడించాడు. అహంకార నిరాశనమైంది. తనను పంపినవాడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన తమ్ముడు జ్ఞాపకం వచ్చాడు. లంకలో చేరినప్పటి నుండి ఇంతవరకు స్వామి ధ్యానమెరుగడు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చాడు. రామచంద్ర, ఇది నా పని కాదు, నీ పని. నా చేత చేయించుకుని అనుగ్రహించు. నీకు నమస్కారం. నీ సేవకుడైన లక్ష్మణునకు నమస్కారం. అంతేకాదు, జనకుని కుమార్తె అయిన నీకు దేవి అయిన సీతకు నమస్కారం. ఎందుకని? జనకుని
జనకుని ప్రయత్నం లేకుండానే ఆయనకు దర్శనమిచ్చి అనుగ్రహించినట్లు నన్ను అనుగ్రహింపవలసిన తల్లి. నా ప్రయత్నం ఏమీ లేదు, అందుకని ఆ తల్లికి నమస్కారం. నాకంటే ముందు ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది కృతార్థులైన వారు కనుక ఆ దారిలో నన్ను నడిపించి కృతార్థుణ్ణి చేయవలసినదిగా రుద్రాదులకు నమస్కారం. మానసికోత్సాహం ఉరకలు వేసింది. అప్పుడే మనస అశోకవనానికి వెళ్ళిపోయాడు. ఇది ఆంజనేయ స్వామి ప్రకృతి. మనం కూడా ఇలా ఉండాలి. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.